నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓం నమః శివాయ. అవినాష్ గారు, మోకాళ్ల నొప్పులు అనేది సర్వసాధారణమే. ఒక వయసు వచ్చిన తర్వాత మోకాళ్ళకి సంబంధించి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది కొన్ని కేసెస్లో ఈ ఆర్థరైటిస్ ఉంది అని అంటే వయసుతో సంబంధం లేకుండా రకరకాల జాయింట్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇక మోకాళ్ళలో వచ్చాయంటే మనం నడవడానికి డెఫినెట్గా ఎక్కడొచ్చినా అది ప్రాబ్లమే. మడమ దగ్గర వచ్చిన ప్రాబ్లమే, మోకాళ్ళ దగ్గరకు వచ్చిన ప్రాబ్లమే. ఈ కాళ్ల నొప్పులతో బాగా ఇబ్బంది పడేవాళ్ళు అసలు అస్ట్రాలజికల్ గా చూసుకుంటే ఎట్లాంటి గ్రహం దీన్ని రూల్ చేస్తూ ఉంటుంది, ఎట్లా దీనికి ఆన్సర్ ఏం చేయొచ్చు అని అంటే, అస్ట్రాలజికల్ హెల్ప్ తీసుకోవాలి అంటే ఎలా, సబ్జెక్ట్ హెల్ప్ ఎలా తీసుకోవచ్చు? ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ. ఇవాళ మనం నొప్పుల గురించి మాట్లాడుతున్నాము. కాళ్ళ నొప్పులు కావచ్చు, చేతుల నొప్పులు కావచ్చు. మీరు చెప్పినట్టు ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్. సో ఏదైనా నొప్పి ఎలా సాల్వ్ చేసుకోవాలి? యాక్చువల్గా ఈ నొప్పులు రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను డిస్కస్ చేసుకుంటూ పోతే ఒక 200 రీజన్స్ ఉంటాయి మోకాళ్ళ నొప్పులు రావడానికి. ఏ దానికైనా ప్రాబ్లం వస్తుంది, చాలా కనిపిస్తుంది, కానీ దాని వెనకాల ఉన్న రీజన్ చాలా మందికి తెలియదు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. కొందరికి అవకాశం త్వరగా వస్తుంది, దానికి వెనకాల చాలా రీజన్ ఉంటుంది. కొన్ని జన్మల రీజన్ ఉంటుంది. ఇప్పుడు రామ్ చరణ్ గారు చిరంజీవి కుటుంబంలో పుట్టారంటే దానికి చాలా రీజన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరైనా కానీ జీవితంలో ఎంతో కొంత కొన్ని రీజన్స్ తర్వాత భూమి మీద వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. దాంట్లో మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఒకటి. సో ఈ మోకాళ్ళ నొప్పులు, ఈ జాయింట్ పెయిన్స్కి మనం ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే ప్రాస్థెటిక్ లెగ్స్, పెట్టుడు కాళ్ళు, పెట్టుడు చేతులు. ఎవరికైతే నిజంగా కాలు చేతులు లేవో వాళ్ళకి నారాయణ్ సేవా సంస్థ అనేది ఒకటి, ఇది ఫ్రీగా ఇస్తుంది. మనం ఇక్కడ నుంచి డబ్బులు పంపిస్తే వాళ్ళే తయారు చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ వాళ్ళే. మనం జస్ట్ ఒక 5,000 10,000 ఎంత కుదిరితే అంత పంపిస్తే డొనేట్ చేస్తారు. చాలా మంది గుడి బయట ఎంతో మంది ఉంటారు యాచకులు, వాళ్ళకి పాపం కాలు చేతులు ఉండవు. అది చాలా కారణాలు ఉంటాయి, ఇప్పుడు మాట్లాడకూడదు వాళ్ళకి కాలు చేతులు ఎందుకు లేవని, కానీ వాళ్ళకి నడవాలని ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనము ఈ పెట్టుడు కాళ్ళు, పెట్టుడు చెయ్యి అంటే ప్రాస్థెటిక్ లెగ్స్, ప్రాస్థెటిక్ హ్యాండ్స్ డొనేట్ చేయగలిగితే చాలా మంచిది. చాలా సింపుల్ అంటే కదా. ఇప్పుడు మీకు ప్రేమ లేదు, మీరు ప్రేమ ఇవ్వండి, మీకు ప్రేమ తిరిగి వస్తుంది. మీరు ఏదైతే ఇస్తారో జీవితంలో అదే తిరిగి వస్తుంది కదా, అంతే కదా. సేమ్ సిమిలర్గా వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో కాలు చేతులు నొప్పులు ఉన్నోళ్ళు ఈ నారాయణ్ సేవా సంస్థ ట్రస్ట్కి వెళ్ళి లేకపోతే వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి డబ్బులు డొనేట్ చేస్తే ఆటోమేటిక్ మీకు ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుందండి. 100% అయితే నేను చెప్పను, కానీ చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అదైతే డెఫినెట్గా చెప్పగలను మీకు నేను. ఏ గ్రహం ఎక్కువ ఇట్లా ఇంపాక్ట్ చూపిస్తుంది? ఇప్పుడు ఇంపాక్ట్ చూపించడం నేను చెప్పేది 200 రీజన్స్ అని చెప్పాను. ఏ గ్రహం రిలేట్ అయ్యింది? సాటర్నే, శనినే. ఇంకా ఇప్పుడు ఎందుకంటే మన కాలు చూసుకుంటే, మన చేతులు చూసుకుంటే మెయిన్గా ఎముకలు అంటే బోన్సే ఇంపార్టెంట్ కదండి. బోన్స్ శని, ఇంకోటి శనినే కర్మకారకుడు. ఏదో తప్పు కర్మ చేస్తే, ఇప్పుడు కాలు చేతులు లేవు పాపం వాళ్ళకి, ఏదో చాలా తీవ్రమైన కర్మలు ఉన్నాయి వాళ్ళకి. సరే, ఇప్పుడు మనం ఎంతో కొంత హెల్ప్ చేయాలి వాళ్ళకి. ఆ ప్రాస్థెటిక్ లెగ్, ఆ ప్రాస్థెటిక్ హ్యాండ్. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి, వాడు ఎక్కడో ఉంటాడు, నేను ఎక్కడో ఉంటాను, వాడికి ఇంటికి వెళ్ళి డైరెక్ట్ నేను డబ్బులు ఇవ్వలేను కదా, వాడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. వీళ్ళేందంటే వీళ్ళకి అందరు రెడీ ఉంటారు, వీళ్ళ దగ్గర నంబర్లు ఉంటాయి, ఆధార్ కార్డ్స్ ఉంటాయి, కాబట్టి మనకు డబ్బులు ఇస్తే వీళ్ళు 1 by 1 ఇస్తూ పోతూ ఉంటాడు. ఎవరికైతే లేవో, ఎవరైతే అప్లై చేసి పెట్టుకున్నారో వాళ్ళందరికీ రోజు 100 మంది ఆ కంపెనీకి వచ్చి లైన్లో నుంచి ఉంటారు. ఎవరైతే కాలు చేతులు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి వీళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు, డబ్బులు పే చేస్తే. ఇంకోటి మనమే వెళ్ళి కూడా చూడొచ్చు. ఇది జైపూర్ గోల్డెన్ ఫీట్, జైపూర్ లో ఉంది. ఇండియాలో అదొక్కటే జైపూర్. నాట్ ఓన్లీ ఇండియా, చాలా దేశాల్లో ఇక్కడ నుంచి తెప్పించుకుంటారు. ఎన్నో దేశాల్లో ఈ జైపూర్ గోల్డెన్ ఫీట్ వాళ్ళు సప్లై చేస్తారు. మనం ఏదో అనుకుంటాం అమెరికా అని ఇదని, కానీ జైపూర్లోనే మొత్తం ఉందండి. రకరకాల కాలు,
ఒక్కలాగే కాదు, ఇప్పుడు ఓన్లీ ప్లాస్టిక్ తోనే, ఓన్లీ రబ్బర్ తోనే కాదు, రకరకాల మెటీరియల్స్ తో వాళ్ళు కాళ్ళు చేతులు తయారు చేస్తారు. బయోమెట్రిక్ కూడా చేస్తారు వాళ్ళు. బయోమెట్రిక్ అంటే బయోమెట్రిక్ ఆ స్టీల్ తో ఉంటే చూడండి, మీకు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవి కూడా చేస్తారు, అన్ని రకాలు చేస్తారు. 200 దేశాలకు సప్లై కూడా చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. మీరు కాబట్టి ఇది డొనేట్ చేయండి, మీకు ఎంతో కొద్దిగా బాగుపడతారు. ఇవాళ ఎలా అయిపోయిందంటే అండి, ఇంట్లో కూర్చొని జస్ట్ ఒక స్కానర్ తో మనం డబ్బులు ఇచ్చేసి అంత పుణ్యం కొనుక్కోవచ్చు, తెచ్చుకోవచ్చు పుణ్యం. ఎక్కడో దూరం వెళ్ళి ఇప్పుడు అవసరం లేదు అక్కడ వెళ్ళి అక్కడ డొనేట్ చేసేది. జస్ట్ ఒక స్కానర్ తో మీరు ఈజీ. ఇప్పుడు నేను ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఉంది, అక్కడ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో ఎవరు వస్తారు? కంటి సమస్య ఉన్న వాళ్ళే వస్తారు. కానీ ఇవాళ ఎలా ఉంది, ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వెబ్సైట్కి వెళ్ళి నేను డైరెక్ట్ వాళ్ళ స్కానర్కి వెళ్ళి డొనేట్ చేసేవచ్చు, డొనేట్ చేయొచ్చు. ఎల్వి ప్రసాద్ ఆప్షన్ పెట్టారు, వెబ్సైట్ లో ఉంది. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళక్కర్లే, వాడు ఎక్కడో ఉంటాడు, ఏ రాజమండ్రిలోనో, ఏ నెల్లూరులోనో, తిరువూరులోనో ఉంటాడు. ఇది వరకు నేను ప్లెడ్జ్ చేశాను నా కళ్ళని, డొనేట్ అని అనకూడదు కదా, చనిపోయిన తర్వాత తీసుకుంటారు కాబట్టి ప్లెడ్జ్ అని అంటాం కదా. ప్లెడ్జ్ చేసినప్పుడు ఇట్లా ఆన్లైన్ లేదు, అక్కడికి వెళ్ళి ఒక ఫామ్ ఫిల్అప్ చేసి నాకు ఒక కార్డ్ ఇచ్చారు. సో ఆ కార్డ్ మా ఇంట్లో ఉందన్నమాట. మనం తర్వాత కూడా కళ్ళు బ్రతికి ఉంటాయి కదా, అట్లా ఆర్గన్స్ అన్ని కూడా డొనేట్ అవుతాయి. అది ఇప్పుడు నేను చెప్పేది, ఇప్పుడు మీరు ఎల్వి ప్రసాద్ ఒక 10,000 ఇచ్చారు, మీరు ప్లెడ్ చేసారు, చాలా మంచిది. 10,000 డబ్బులు తీసుకోరు, ఫ్రీగానే ప్లెడ్ చేసేయడం ఫ్రీ. నేను అంటుంది ఇప్పుడు స్కానర్ డైరెక్ట్ మీరు ఎల్వి ప్రసాద్ వెబ్సైట్ కి వెళ్ళి మనం స్కానర్ 10,000 చేస్తే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి వీళ్ళు ఫ్రీగా చేస్తారు. ఎవరికైతే మార్జినల్ గా పూర్ ఉంటారో కొద్దిగా, ఎట్లా నమ్మచ్చు వాళ్ళు మనం అంటే కరెక్ట్ గా చేస్తారు అని? ఎల్వి ప్రసాద్ అనేది ఎల్వి ప్రసాద్ ఓకే, మన వాళ్ళు ఓకే, అక్కడ జైపూర్ లో జరుగుతోంది అని. జైపూర్ అథెంటికేషన్ అది చాలా పెద్ద కంపెనీ అండి, 100 కోట్ల కంపెనీ. ఎల్వి ప్రసాద్ కన్నా పెద్ద కంపెనీ యాక్చువల్ గా, అది చాలా పెద్ద కంపెనీ. మొత్తం కనుక్కొని చేస్తున్నాను. మనం కూడా స్టడీ చేసుకోవచ్చు, ఒకసారి స్టడీ చేసుకోవచ్చు, గూగుల్ చేసి. యూట్యూబ్ లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి, 200 దేశాలకు వాళ్ళు సప్లై చేస్తున్నారు. ఆ వాళ్ళ వెబ్సైట్ కి వెళ్ళండి, చూడండి, యూట్యూబ్ వీడియోస్ చూడండి. ఆ పెట్టుడు కాలు మొత్తం వాళ్ళు ఇచ్చేవి, డొనేట్ చేసేవి అన్ని ఉంటాయి. మీకు నమ్ముతేనే మీరు చేయండి. సిమిలర్ గా మనకు మాటల్లో మాట, ఇప్పుడు కాల్ది చెప్పాము, కంటిది కూడా చెప్పేసాము, కంటిది కూడా చెప్పాము. ఎల్వి ప్రసాద్ డైరెక్ట్ వెళ్ళి మీరు వెబ్సైట్ లో డొనేట్ చేసేవచ్చు, ప్లెడ్జ్ చేయొచ్చు, లేకపోతే స్కానర్ డొనేట్ ప్లెడ్జ్ చేసుకుంటే చాలా మంచిది, జన్మ జన్మల పుణ్యము. కళ్ళు అంటే ఏంది, సన్ను మూను, ఎప్పటికీ సన్ను మూన్ చాలా బాగుంటాయి. మీకు ఇప్పుడే చెప్పవచ్చు, మీకు వచ్చే జన్మలో సన్ను మూన్ సూపర్. అమ్మో, ఇంకా ఇలా జన్మల్లో పడి కొట్టుకుంటున్నారు, మీరే డిసైడ్ చేస్తారు. అంత సీన్ లేదు, మోక్షం అప్పుడే రాదు అంటారా? మోక్షం గురించి మాట్లాడలేదు నేను. ఈ జన్మకి సన్నుమూను మీకు ఇంప్రూవ్ అయిపోయింది, వచ్చే జన్మకి సన్నుమూను సూపర్. కళ్ళు అంటే ఏంటంటే రైట్ సార్, ఇవి ఇంప్రూవ్ అవుతాయా, మనకు మంచి వస్తుందా అని కాదు. నేను ఎట్లాంటి దాని నుంచి ఏదో నాకు జరగాలన్న ఇంటెన్షన్, ఇది నేను చేసి 13 ఏళ్ళు అయింది ఇప్పటికి. అప్పుడు నాకు అసలు ఏం తెలియదు, ప్లెడ్జ్ చేయాలనిపించింది, ప్లెడ్జ్ చేసేసాను. వెళ్ళి చక్కగా ఫామ్ ఫిల్అప్ చేసి నా బర్త్డే రోజు ప్లెడ్జ్ చేశాను. దాని వెనకాల నాకు ఎట్లాంటి ఇవి చేస్తే మనకి జరుగుతుంది కదా, నాకు మంచి జరుగుతుంది కదా అన్న ఇంటెన్షన్స్ ఏం లేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు డూ ఇట్ అంతే. కానీ మంచి చేసే వాళ్ళకి ఎప్పుడైనా మంచి జరుగుతుంది. రైట్. ఇప్పుడు మీరు చేయడం వల్ల మీ అమ్మ నాన్నకు కూడా చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి. సన్ మూన్ అంటే మీ అమ్మ నాన్న గారే, వాళ్ళకి చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఈ జన్మలో కాదు, వచ్చే జన్మలో కూడా వాళ్ళకి ఉంటాయి, మీకు ఉంటాయి. ఎప్పటికీ బాగుంటారు మీ ఫ్యామిలీ, మీరు, బికాస్ ఆఫ్ వన్ స్మాల్ థింగ్, ప్లెడ్జింగ్. రైట్, చూసారా? డెఫినెట్లీ అందరూ కూడా అట్లానే డెఫినెట్ గా మన ఆర్గాన్స్ ని డొనేట్ చేసి, డెఫినెట్ గా హార్ట్ కోసం, కిడ్నీస్ కోసం ఎంతో మంది పరితపిస్తూ ఉంటారు. బ్రతకాలని ఎవరికి ఉండదు. కళ్ళు సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని అన్నారు. కళ్ళు లేకపోతే ఇంకేముంది, అసలు జీవితమే లేదు. రైట్ అండి, మీరు కూడా చాలా చక్కటి విషయాన్ని చెప్పారు. ఏదైతే మనం సఫర్ అవుతున్నామో అది ఇంకొకడు ఆ బాధను అనుభవించకుండా ఉండాలి అంటే దానికి మనం ఏదైనా డొనేట్ చేస్తే ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడతాం. సూపర్. కర్మ సిద్ధాంతం చాలా బాగా చెప్పారు. రైట్, జీవితమే కర్మ సిద్ధాంతం. కరెక్ట్. కర్మ సిద్ధాంతాన్ని నమ్మాం కాబట్టి మనం హైందవులం. ఎగ్జాక్ట్లీ. రైట్ అవినాష్ గారు, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.